ఈ శివరాత్రి నుంచి మనం ఒక కొత్త థింగ్ చేయబోతున్నాం షాను. ఏంటి? వీడియోస్, యూట్యూబ్ వీడియోస్. అండ్ ఈ వీడియోలో అయితే స్పెసిఫిక్గా మన 5th బ్రాంచ్ ఎలా ఉంది అనేది మీకు ఒక గ్లిమ్స్ ఆర్ టూర్లా చూపించబోతున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏమేమి స్టాక్ ఇక్కడికి తీసుకురాబోతున్నాం అండ్ అవుట్లెట్ ఎక్కడ అనేది కూడా రివీల్ చేస్తామండి. ఈలోపు మీరు గెస్ట్ చేసి చెప్పండి ఈ అవుట్లెట్ ఎక్కడ అనేది. ఎవరైతే గెస్ట్ చేసి కామెంట్ చేస్తారో అందులో ఒకరిని పిక్ చేసుకొని ఓపెనింగ్ డే రోజు మాత్రం వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుందండి మన ఎండ్ నుంచి. హలో అండి, వెల్కమ్ టు శ్రీవల్లి కలెక్షన్. రాశారు. సో శ్రీవల్లి కలెక్షన్ తరపున మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి నుంచి మనం ఒక కొత్త థింగ్ చేయబోతున్నాం షాను. ఏంటి? వీడియోస్, యూట్యూబ్ వీడియోస్. సో యూట్యూబ్లో మెయిన్ వీడియోస్ చేయబోతున్నామండి. మన కలెక్షన్ మొత్తం మన వీడియోస్లో చూపిస్తాము. అంటే డిఫరెంట్ ఛానల్స్లో మనతో అసోసియేట్ అయిన అందరి ఛానల్స్లో వస్తున్నాయి. వాటితో పాటు మన ఛానల్లో కూడా మేమిద్దరం కలిసి మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటామండి. అండ్ ఈ వీడియోలో అయితే స్పెసిఫిక్గా మన 5th బ్రాంచ్ ఎలా ఉంది అనేది మీకు ఒక గ్లిమ్స్ ఆర్ టూర్లా చూపించబోతున్నామండి. సో ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే మనకి చందానగర్లో 4 ట్రయల్ రూమ్స్ చేసామండి. కుక్కట్పల్లిలో కూడా కంప్లీట్ రెనోవేట్ చేసాం. బట్ అక్కడ ట్రయల్ రూమ్స్ సరిపోవట్లేవు. ఎప్పటికైనా ఫ్యూచర్కైనా ఉపయోగం ఉంటుందని చెప్పేసి కంప్లీట్ 5 ట్రయల్ రూమ్స్ చేసేసామండి. ఇంకా నో మోర్ వెయిటింగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షాను, ఈ పిల్లర్కి మిర్రర్ ఎందుకు పెట్టాను చెప్పవా? నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు, బట్ ఇక్కడ కూడా పెట్టచ్చు కదా. ఇక్కడ చాలా గలీజ్గా ఉంటుంది. బేసిక్లీ మనం మిర్రర్ స్టాండ్స్ పెడతామండి ప్రతి దగ్గర కూడా. మనకి ఇక్కడ ఏంటంటే పిల్లర్ వచ్చిందనమాట. అంటే స్టోర్ మధ్యలో పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి కాబట్టి మన ట్రయల్ రూమ్కి ఏదైతే వుడ్ వాడామో అదే వుడ్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని దీనికి మిర్రర్ అటాచ్ చేసాం. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఏంటి చెప్పు? ఏం వాడకమయ్యా, మిర్రర్స్ పెట్టేస్తే మన వాళ్ళకి చూసుకుంటారు. అది ఎలాగో పెడతాం మిర్రర్. బెనిఫిట్స్ ఏంటి? ఒకటి మనకి స్పేస్ కవర్ అయింది, రెండోది లుక్ కూడా బాగుంది కదా. మనం ఇంకా సపరేట్ మిర్రర్స్ తేవాల్సిన అవసరం కూడా లేదు. చెప్పింది నేను చెప్పాను కదా అది. అండ్ యాజ్ యూజువల్ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ మన టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, కౌంటర్ ఏదైతే ఉందో ఇదంతా మన ప్రతి స్టోర్లో ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్ క్యారీ చేసామండి. అండ్ పర్టికులర్గా ఇది పూజ కోసం చేయించామండి. ఎంత బాగుందో చూడండి. కింద ఈ డ్రా ఎందుకు చేయించామంటే మనకి పూజకు సంబంధించిన సామాన్ ఏదైనా పెట్టుకోవడానికి ఆయిల్ కానీ లేదా పూజ సామాగ్రి ఉంటుంది కదా, దీపాలు అగరబత్తులు అవన్నీ పెట్టుకోవడానికి బయటికి కనిపించకుండా ఇక్కడ మనకి దేవుని ఫోటో పెడతామండి. చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్లీ నేను అంటే నచ్చి ఇలా చేయించుకున్నాను. ఎవరికైనా నచ్చితే కూడా చెప్పండి. ఇది మన వాళ్ళు చేశారు, ఓన్గా చేయించాం కూడా. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ కౌంటర్ మీరు చూసుకున్నట్టయితే మన టేబుల్స్కి మ్యాచ్ చేస్తూ సేమ్ ఫ్రేమ్ తోటి చేయించామండి. ఇది మీరు మణికొండలో చూసి ఉంటారు, సేమ్ కౌంటర్ అనమాట. మిగతా స్టోర్స్లో ఏంటంటే మనకు అంత స్పేస్ లేకపోవడం వల్ల చిన్న కౌంటర్స్ చేయించాం. బట్ మణికొండ నుంచి మన కౌంటర్ సైజ్ కూడా పెంచామండి. ఇప్పుడున్న ఈ స్టోర్ ఏంటంటే అన్ని స్టోర్స్లో కూడా పెద్ద స్టోర్. అండ్ ఆ పార్టీషన్ కూడా మీరు చూసుకున్నట్టయితే పార్టీషన్ వాల్ పార్టీషన్ ఉండే, అది మొత్తం తీసేసి మన ఫ్రేమ్కి మన స్టోర్కి తగ్గట్టు ఉండేలాగా ఏదైతే మనం ట్రయల్ రూమ్స్కి వాడతామో అదే వుడ్తో చేయించాము. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ బ్రాంచ్ ఓనర్స్ మాత్రం చాలా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న స్పేస్ ఉంది కదండి, ఇదంతా యాక్చువల్లీ ఓపెన్ స్పేస్ కాదు, మొత్తం కూడా పార్టీషన్స్ ఉండే. మాకు చాలా అంటే డిస్టర్బెన్స్గా ఉండే. ప్లేస్ నచ్చింది, బట్ ఆ పార్టీషన్స్ వల్ల ఏంటంటే మనకు సెట్ అవ్వదు. వాళ్ళు చెప్పింది ఒకటే మాట అండి, మేము శ్రీవల్లిని ఫాలో అవుతున్నాము అండ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీ ప్రీవియస్ స్టోర్స్ మేము చూసాము. సో మాకు మీ మీద నమ్మకం ఉంది, పార్టీషన్స్ తీసేయండి, మీకు నచ్చినట్టు చేయించుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మాకు ఒక ఐడియా ఉంటుందని మమ్మల్ని ట్రస్ట్ చేసి మాకు ఓకే చెప్పారు. సో మొత్తం మీ మధ్యలో ఉన్న పార్టీషన్స్ అన్నీ కూలగొట్టేసామన్నమాట. వర్క్ ఎక్కువే అయింది, బట్ వర్త్ అండి. ఎందుకంటే మనకు నచ్చినట్టు మన స్టోర్ రెడీ అయిపోయింది. సో షాన్వి కూడా ఫస్ట్ టైం ఈరోజు స్టోర్ చూస్తుంది. ఎలా ఉంది షాన్వి, చెప్పు, స్టోర్ ఎలా అనిపించింది నీకు? బాగుంది, చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అంటే ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ పెండింగ్ ఉంది. స్టాక్ నువ్వే చదువుతావు కదా. రావా? స్టాక్ నేను పంపిస్తేనే వస్తుంది కదా. స్టాక్ తను పంపిస్తేనే వస్తుందండి. తను వేర్ హౌస్ ఇన్ఛార్జ్ అనమాట. అందు గురించి మణికొండ స్టోర్ కూడా తను రాలేదు, కొంచెం బిజీ ఉంది వేర్ హౌస్లో. అండ్ ఆన్లైన్ కూడా తనే హ్యాండిల్ చేస్తుంది. సో కొత్తపేటకి పాసిబుల్ అయితే రాశాను. ఒకవేళ బిజీ ఉంటే మేమేం చేయలేము, బట్ పాసిబుల్ అయితే మాత్రం రా, ఓకేనా? వస్తా. సో ఏమేమి స్టాక్ పంపిస్తున్నాం మరి ఇక్కడికి? యాజ్ యూజువల్ మన హిట్ కలెక్షన్స్ అన్ని నెక్స్ట్ అన్నాను. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏమేమి స్టాక్ ఇక్కడికి తీసుకురాబోతున్నాం అండ్ అవుట్లెట్ ఎక్కడ అనేది కూడా రివీల్ చేస్తామండి. ఈలోపు మీరు గెస్ట్ చేసి చెప్పండి ఈ అవుట్లెట్ ఎక్కడ అనేది. ఎవరైతే గెస్ట్ చేసి కామెంట్ చేస్తారో అందులో ఒకరిని పిక్ చేసుకొని ఓపెనింగ్ డే రోజు మాత్రం వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుందండి మన ఎండ్ నుంచి. ఆ సింపుల్ క్లూ చెప్పాలంటే మనం ఇంతకుముందు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం ప్రతిసారి కూడా చాలా మంది ఇక్కడే ఓపెన్ చేయండి అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఓపెన్ చేయండి అని కామెంట్స్ చేశారు. సో కామెంట్ చేసి గెస్ట్ చేయండి ఓపెనింగ్ ఎక్కడో. మా తరపున శ్రీవల్లి తరపున ఒక గిఫ్ట్ హ్యాంపర్ని మీరు గెలుచుకునే ఛాన్స్ ఉంటుందండి. ఇలానే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేసేలా మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి అని
కోరుకుంటున్నాను. అండ్ స్పెసిఫిక్గా నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే శివుడు అంటే నాకు చాలా ఇష్టం. శివరాత్రి రోజు మన 5th బ్రాంచ్ అప్డేట్ అట్లీస్ట్ రివీల్ చేస్తున్నాం కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మొత్తం అయిపోలేదు, ఇంకొంచెం పెండింగ్ ఉంది. మొత్తం అయిపోయినాక చూపించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నాకేంటంటే శివరాత్రి రోజు అట్లీస్ట్ ఒక గ్లిమ్స్ అన్న మీకు చూపించాలి అన్న థాట్లో నాకు ఉండే, అందు గురించి శివరాత్రి రోజు మీకు చూపిస్తున్నామండి. సో జరుగు నీకు సంబంధం లేదు, ఒకటి చూపించుకుంటాను మన వాళ్ళకి. ఏంటో నా కోసం ఒక రూమ్ చేయించుకున్నా. నువ్వు లవ్ ఇట్ రావు కదా, నువ్వు వేరే రోజు. అబ్బా, సో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు లేదా ఎక్స్ట్రా స్టాక్ ఉండేటట్టు చూపించుకోవడానికి చిన్న ఆఫీస్ రూమ్ కమ్ స్టోర్ రూమ్. సో బడ్జెట్లో ఉంటుంది కదండి, రెండు ఒకటే చేసుకుంటే బడ్జెట్లో ఉంటుంది అన్నట్టు నేను ఒకటే రూమ్ని స్టోర్ రూమ్ కమ్ ఆఫీస్ రూమ్లో చేసుకుంటున్నాను అనమాట. సో మన 5th బ్రాంచ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాలో కూడా మీరు ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది ఫాలో అయ్యి ఎక్కువ మంది ఫాలోవర్స్ని పెంచేయండి. స్టే ట్యూన్.